హాయ్ గైస్, ఈ వీడియోలో మనం సిఎస్ఎస్లోని సెలెక్టర్స్ గురించి తెలుసుకుందాం. సిఎస్ఎస్లో సెలెక్టర్స్ మనకి మేజర్గా 8 టైప్స్ ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ సెలెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. సెలెక్టర్స్, దెర్ ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అవైలబుల్ టు సెలెక్ట్ ది ట్యాగ్స్ అండ్ అప్లైన్ ది డిజైన్స్. సెలెక్టర్స్ అంటే ఏంటంటే మనకి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాటికి సిఎస్ఎస్ అప్లై చేయాలి కదా. సో ఆ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయనే దాన్ని రిప్రజెంట్ చేసేది సెలెక్టర్స్ అనమాట. మనకి మేజర్గా 8 టైప్స్ ఉన్నాయి. అవి ఎలా సెలెక్ట్ చేసుకొని సిఎస్ఎస్ అప్లై చేస్తారో ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అనమాట. సో దీనికి మనము ఎలా అప్లై చేస్తామంటే ఎలిమెంట్ సెలెక్టర్ విల్ అప్లై ఫర్ ఆల్ ది అకరెన్సెస్ ఆఫ్ సేమ్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా అంటే హాయ్, బాయ్. సో ఇలా రెండు రాసాం కదా హెచ్1 ట్యాగ్ యూజ్ చేసి. మనము మీకు తెలుసు కదా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే హెచ్టిఎంఎల్ కోడ్ అనేది క్లమ్జీ అవ్వకుండా ఉంటుంది. హెచ్టిఎంఎల్ ఫైల్లోనే మనం సిఎస్ఎస్ ఫైల్ని ఖచ్చితంగా లింక్ చేయాలి. సో దానికి లింక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ హెచ్డిఎఫ్ దగ్గర మనకి ఆ సిఎస్ఎస్ ఫైల్ ఉన్న లొకేషన్ ఇస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హెచ్1, ఇక్కడ మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంది మనకి ఎలిమెంట్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కదా. సో ఇది మనకి ట్యాగ్ నేమే కదా హెచ్1 అనేది. ఇక్కడ మనము ఒకసారి పేజ్ని రీలోడ్ చేద్దాం. దానికంటే ముందు హాయ్ బాయ్ వచ్చాయి కదా. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇద్దాము. ఇవి షార్ట్ కట్స్ అని మీరు బాగా ఇప్పుడే నేర్చుకోండి. నేను డైరెక్ట్గా షార్ట్ కట్స్ తోటి చెప్పిస్తాను. టీ అంటే టెక్స్ట్, ఏ అంటే అలైన్, సి అంటే సెంటర్ ప్రాపర్టీ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం రీలోడ్ చేస్తే అది సెంటర్లోకి వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి హెచ్1 ఏవేవైతే ఉన్నాయో అన్నింటికి సేమ్ స్టైల్ అప్లై అవుతుంది. అర్థమైంది కదా. కనిపిస్తుంది మీకు. అర్థమైంది దానికంటే మీకు కనిపించడం ఇంకా బాగుంటుంది. అర్థమైంది కదా. సో ఇది కలర్ బాగాలేదు, మనం కలర్ చేంజ్ చేసుకుందాం. చూడండి, మనకి మనకి డైరెక్ట్గా సిఎస్ఎస్ అనేది ఇక్కడ అప్లై అయిపోతుంది కదా. ప్రతి ఒక్క ట్యాగ్ అదే నేమ్తో ఉన్న ప్రతి ఒక్క ట్యాగ్కి అప్లై అవుతుంది. అందుకని ఇది ఆల్ అకరెన్సెస్ని మనకి సేమ్ సెలెక్ట్ చేసి డైరెక్ట్గా స్టైల్స్ అనేవి అప్లై చేస్తుంది. ఇలాంటివి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం వెబ్ పేజెస్లోన కామన్గా హెడ్డింగ్స్ ఉంటాయి చూడు, ఒక అబౌట్ పేజ్లో కానీ లేదంటే అన్ని చోట్ల ఉంటాయి కదా మనకి. అబౌట్ పేజ్లోన, కాంటాక్ట్ ఫామ్లోన, మెయిన్ హోమ్ పేజ్లోన ఇలా హెడ్డింగ్స్ ఉన్న వాటికి డైరెక్ట్గా అందరికీ ఒకటే స్టైల్ అప్లై కావాలన్నప్పుడు ఈ ట్యాగింగ్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడి సెలెక్టర్. ఐడి సెలెక్టర్ అంటే ఏంటంటే ఐడి అనేది ఒక అట్రిబ్యూట్ కదా. ఐడికి మనము ఒక ఐ కాదు ID1 అని ఇచ్చుకుందాము. దీంట్లోన హెల్లో అని ఇచ్చుకుందాము. సో ఇది ఎలా వస్తుంది మనకు ఒకసారి రీలోడ్ చేసి చూద్దాము. ఇలా వచ్చింది కదా హెల్లో అనేది. మనం ఇప్పుడు సిఎస్ఎస్లోన ఈ ఐడి సెలెక్టర్స్ని యూజ్ చేసి చేద్దాం. ఐడి సెలెక్టర్స్ని రిప్రజెంట్ చేసేది వచ్చేసి మనకి హ్యాష్ అనమాట. హ్యాష్ ఆ ఐడి నేమ్. ఫస్ట్ ఐడి సెలెక్టర్ గురించి చూద్దాము. ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లై డిజైన్స్ యూనిక్లీ రిప్రజెంటింగ్ బై సింబల్ హ్యాష్. ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్ అండ్ ఇట్ హ్యావింగ్ మోర్ ప్రయారిటీ దెన్ ది ఎలిమెంట్ సెలెక్టర్. అర్థమైంది కదా మీకు. సింపుల్ ఇంగ్లీష్ అర్థం కాకపోతే మీకు తెలుగులో కూడా చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి వచ్చేసి మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టుకొని దీనికి కలర్ వచ్చేసి రెడ్ ఇద్దాము. మరి కలర్ తర్వాత టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ ఇద్దాము. మీకు షార్ట్ కట్స్ కూడా అక్కడ ఎంటర్ అవుతుంటాయి, మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. షార్ట్ కట్స్ ఉంటే మనకి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. సో ఇలా ఐడి సెలెక్టర్ అనేది వర్క్ అవుతుంది. ఐడి అనేది మనం ప్రతి ఒక్క ట్యాగ్కి సేమ్ ఇవ్వకూడదండి, అది యూనిక్గానే రిప్రజెంట్ చేయాలి. కావాలంటే మనం అలా కామన్గా కావాలన్నప్పుడు మనం సిఎస్ఎస్లోన క్లాస్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ సెలెక్టర్స్ చూద్దాము. ఐడి సెలెక్టర్ అనేది యూనిక్, ఇది మోర్ ప్రియారిటీ దెన్ అదర్ అనమాట. అంటే ఎలిమెంట్స్ సెలెక్టర్ ఉంది కదా, అంటే ఫస్ట్ది దానికంటే దీనికి కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. మనము దీనికి దీంట్లో అప్లై చేసిన ప్రాపర్టీస్ని మళ్ళీ దీనిలో ఎక్కడో ఒక చోట ఐడి పెట్టి ఆ ఐడిని బేస్ చేసుకొని సిఎస్ఎస్ స్టైల్స్ రాస్తే ఈ ఐడి బేస్ చేసుకొని సిఎస్ఎస్ స్టైలే అప్లై అవుతాయి అనమాట. సో అందుకని ప్రియారిటీ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అంటే ఏం లేదు, ఇలా తీసుకుందాము. ఇక్కడ ఏం రాస్తామంటే వరల్డ్ రాద్దాము. సో ఒకసారి అవుట్పుట్ అయితే చూద్దాము.
మనకి స్టార్టింగ్లోనే వస్తుంది కదా. సో ఇక్కడనే వచ్చేసిందా. ఓకే, ఎందుకంటే మనం ట్యాగ్ నేమ్ యూజ్ చేసినాం కదా, సో అందుకు వచ్చింది. సో H2 యూజ్ చేద్దాము. H2కి అయితే మనం డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ దీనికి మనం CSSని క్లాస్ యూజ్ చేసి చేద్దాము. క్లాస్ వచ్చేసి వీ నీడ్ టు యూజ్ ఏ క్లాస్ అట్రిబ్యూట్ ఇన్ ఆర్డర్ టు సెలెక్ట్ ఏ ట్యాగ్ రిప్రజెంటింగ్ డాట్ నోటేషన్. ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్, క్లాస్ ఈజ్ నాట్ యూనిక్. సో అర్థమైంది కదా. మనకి క్లాస్ అనేది యూనిక్గా ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే స్పెల్లింగ్లు అనేటివి కరెక్ట్గా రాయాలి. ఐడికి కూడా అంతే, మనం స్పెల్లింగ్స్ అనేటివి కరెక్ట్గా రాయకపోతే అది మనకి అప్లై అవ్వము అనమాట. సిఎస్ఎస్ రాసినదంతా కూడా అప్లై అవ్వదు. టెక్స్ట్ డెకరేషన్, అండర్లైన్, కలర్. మనకి ఇందులోన అండర్లైన్ ఒకటే కాదు, ఓవర్లైన్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది. అది కూడా చూద్దాం ఒకటేసారి. కలర్ వచ్చేసి పర్పుల్ తీసుకున్నాం. సో ఇప్పుడు చూద్దాము వరల్డ్ అనేది ఏమాత్రం వస్తుంది. సో ఓవర్లైన్ అంటే ఇలా పైన వస్తుంది అనమాట గీత, అండర్లైన్ అంటే కింద, ఓవర్లైన్ అంటే పైన. సో క్లాస్ అనేది ఇలా వర్క్ అవుతుంది. మనం సేమ్ క్లాస్ని మల్టిపుల్ ట్యాగ్స్కి ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్కి ఇచ్చినాం అనుకో, క్లాస్ అనేది క్లాస్. ఇప్పుడు చూడండి, ఆ పైన ఉన్న బాయ్ అనే దానికి కూడా సేమ్ స్టైల్ అప్లికబుల్ అవుతుంది. చూసారు కదా, ఎందుకంటే ట్యాగ్ నేమ్ కంటే క్లాస్ లెవెల్కే మనకి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఐడికి క్లాస్కి వస్తే మాత్రం క్లాస్ అనేది తక్కువగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం గ్రూప్ సెలెక్టర్ చూద్దాము. గ్రూప్ సెలెక్టర్, when we have to apply common design for multiple elements, we can select all them by using group selector. అంటే మనకి మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 ట్యాగు, H2 ట్యాగు, పేరా ట్యాగు ఇలా ఉన్నాయి కదా. మనకి ఈ సిఎస్ఎస్ అంతా తీసేసి డైరెక్ట్ మనం ఒకటేసారి అన్నింటికి కామన్ స్టైల్ కావాలి నాకు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే H1, H2, P ఇలా అన్నిటిని సెలెక్ట్ చేసి కలర్ అనే ప్రాపర్టీని ఇద్దాము. సారీ, లోపలే ఇవ్వాలి. కలర్ వచ్చేసి మనము రెడ్ ఇద్దాము. సో ఇప్పుడు ఏంటంటే అన్నింటికి సేమ్ కలర్ అప్లికబుల్ అవుతుంది. సో ఇదే గ్రూప్ అనమాట. అంటే మనకి కాంబినేషన్ ఆఫ్ మోర్ ఎలిమెంట్స్ని ఒకటేసారి ఫెచ్ చేసి మనం ఇలా కాకుండా మనకి ఒక ట్యాగ్స్ని మాత్రమే కాకోకుండా మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే ID1. సో ఇలా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసినది కూడా అలాగే. ఒక్క నిమిషం, ఇది ఇక్కడ మనం ID1 హ్యాష్. సో ఇలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనము సెలెక్ట్ చేసుకొని సేమ్ సిఎస్ఎస్ని అప్లై చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన సెలెక్టర్స్ని చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ.